ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవముగల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన న్యూ ఇయర్ మెడిటేషన్స్లో భాగంగా ఈరోజు డే 9 దేవుని హస్తము, ద గాడ్స్ హ్యాండ్, ఈ మాటని ధ్యానిద్దాము. మరి కీవర్డ్స్గా యోబు గ్రంథము 27వ అధ్యాయము 11వ వచనం. దేవుని హస్తమును గూర్చి నేను మీకు ఉపదేశించేదను, సర్వశక్తుడు చేయు క్రియలను నేను దాచిపెట్టను. దేవునికి స్తోత్రం. మరి దేవుని హస్తం అంటే చాలా లేఖనాలు ఉన్నాయి గాడ్స్ హ్యాండ్ అనే మాట మీద. బట్ మనం షార్ట్గా ధ్యానిద్దాము. మరి యాక్చువల్లీ ఒక చెయ్యి అనేకమైన పనులు చేయగలుగుతుంది. అది కార్యనిర్వహణకి, అంటే పనులు చేయటానికి కానీ, అలాగే శిక్షించడానికి, కొట్టడానికి కానీ, బుజ్జగించడానికి కానీ, ఆదరించడానికి, కన్నీరు తుడవటానికి, ప్రోత్సహించడానికి, అంటే వీపు మీద ట్యాప్ చేసి ఓకే కమాన్ యూ కెన్ డూ ఇట్ అని చెప్తారు కదా, ఆ రీతిగా. అలాగే అభినందించడానికి, క్లాప్స్ కొట్టి మరి ఎంకరేజ్ చేయటం కోసం అన్నమాట. కృతజ్ఞత తెలపటానికి, అంటే 2 చేతులు జోడించి వందనాలు చెప్పటం కానీ, సహాయం చేయటానికి, ఎవరికన్నా హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం, అలాగే సమర్పించటం కోసం. అంటే ఇప్పుడు మ్యారేజెస్ అప్పుడు చెప్తారు కదా, అప్పగింతలప్పుడు నీ చేతిలో పెడుతున్నాను, మరి మా అమ్మాయిని బాగా చూసుకో, ఈ రీతిగా అన్నమాట సబ్మిషన్కి. అలాగే మరి మనం మన దేవాది దేవుని చప్పట్లు కొట్టి దేవుని స్తుతించడానికి, దేవునికి స్తోత్రం. మరి ఇన్ని రకాలుగా దేవుడు మనకిచ్చిన హస్తాలతో మనం పనులు చేస్తున్నప్పుడు, అంటే మనం పాపపు కార్యాలు కూడా చేతులతో చేస్తూ ఉంటాము. మరి దేవుని హస్తము చేసే కొన్ని కార్యాలను ధ్యానిద్దాము. మరి దేవుని కరుణాహస్తం మాకు తోడుగా ఉన్నందున అని మరి లేఖనాల్లో చాలా చోట్ల మనం ఎజ్రా, నెహమ్యాలో చూడగలుగుతామన్నమాట. మరి ఆ దేవుని కరుణాహస్తం తోడుగా ఉన్నందువల్ల వాళ్ళు వాళ్ళ గమ్యాన్ని చేరటం, అంటే యెరూషలేముకి చేరటం చూస్తూ ఉన్నాము. అంత మాత్రమే కాదు, శత్రువుల నుంచి కాపుదలను ఇచ్చినట్టు చూస్తూ ఉంటాం ఎజ్రాలో. మరి నెహమ్యాలో చూసినట్లయితే, మరి నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించినని కూడా చెప్తాను. దేవుని హస్తం మనకు తోడుగా ఉన్నప్పుడు రాజులు సైతం మన మనవి ఆలకించే రీతిగా దేవుడు వారి మనస్సులను త్రిప్పివేయగలడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు, మరి యెషయాలో చూసినట్లయితే మరి దేవుని హస్తం మనల్ని ఆదరిస్తుంది, ఆదుకుంటుందని. మరి కీర్తన 104లో దేవుడు తన గుప్పిలి విప్పగా మరి మంచి వాటిని తిని తృప్తి పొందుతామని. అంత మాత్రమే కాదు కానీ, మరి 1 పేతురులో ఉంటుంది కదా, దేవుడు తగిన కాలమందు హెచ్చించినట్లు అన్న బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండమని. మరి ఆయన కరుణాహస్తము, ఆయన హస్తము మనల్ని హెచ్చించేదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ, మరి కీర్తన 16లో చూస్తాం కదా, ఆయన కుడి చేతిలో నిత్యము సుఖములు కలవంట. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ, మనం ఆయన చేతులకి మనల్ని సమర్పించుకుంటే మన జీవితాన్ని ఆయన చాలా ఉన్నతంగా, శ్రేష్టంగా, మరి గనులుగా, గొప్పవారుగా చేస్తారనమాట. ఆయన చేతుల్లో మన జీవితాన్ని సమర్పించినప్పుడు మనం ఎవరి ముందు చెయ్యి చాచేవారిగా ఉండము, చేతులు కట్టుకొని తల దించుకునే వారిగా మన పరిస్థితిని దేవుడు ఉంచడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మరి యేసయ్య సాక్షాత్తు సిలువ మీద 7 మాటలు పలికారు కదండి. మరి చిట్ట చివరి మాట, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని. దేవునికి స్తోత్రం. ఆయన సమస్తము కూడా మరి తండ్రి హస్తాలలో తనను తాను సమర్పించుకోవటం, ఆయన చిత్తానుకూలంగా సమస్తము కూడా జరిగించి నెరవేర్చడం, ముగించడం మనం చూస్తూ ఉన్నాం. మనం కూడా ప్రతిదీ కూడా, దేవా నా సమస్య ఇది, నా బలహీనత ఇది, మరి నేను దీని నుంచి బయటికి రాలేకపోతున్నాను, దీని నుంచి విడుదల పొందలేకపోతా ఉన్నాను, ఈ జటిలమైన సమస్య ఇదని ప్రతిదీ కూడా మన సమస్యలని ఆయన హస్తాలలో పెట్టినప్పుడు నిత్యముగా ఆయన చెయ్యి అందించి మనల్ని ఆదుకునే దేవుడై ఉన్నాడు, మనల్ని విడిపించే దేవుడై ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ, కార్యాలు చూడకుండా మనం పొందుకోలేకపోతా ఉన్నామంటే మన దోషాలు అడ్డుగా ఉన్నాయని. మరి యెషయా 59:1 ఉంటుంది కదా, రక్షింపక నేరకు ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు. మరి మన దోషాలు ఆయనకి మనకి అడ్డుగా ఉన్నాయి. మరి ఈ రీతిగా లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. మనం ఆయన యుద్ధ నుండి, ఆయన హస్తాల యుద్ధ నుంచి మనం ఏమి దీవెనలు, ఆశీర్వాదాలు మరి దీవించడానికి కూడా చెయ్యి ఇలా చాపి తల మీద పెట్టి దీవిస్తారు కదండి,
అభిషేకం ఇవ్వటానికి కానీ ఆశీర్వదించటానికి కానీ మరి హస్తము చాచి మరి దేవుని యొద్ద నుంచి మనము అటువంటి ఆశీర్వాదాలను పొందుకోలేకపోతా ఉన్నామంటే మరి ఆయన హస్తం అయితే ఏమి కుర్చీ అయిపోలేదు, కానీ దోషాలు అడ్డుగా వస్తూ ఉన్నాయి. ఈ దోషాలన్నీ గిల్గాలు వలె దొర్లించి వేయబడినప్పుడు నిత్యముగా ఆయన యుద్ధ నుంచి మనం ప్రతి శ్రేష్టమైన ఆశీర్వాదంతో ఆయన మనం చేసే దేవుడే ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. మరి మనల్ని మనము ఆయన హస్తాలలో సమర్పించుకుందాము. ఆ రీతిగా మనం ఉన్నప్పుడు మనం ఎవరిని చెయ్యి చాపాల్సిన అవసరం ఉండదు. మనల్ని పైవారుగా ఉంచుతారు కానీ కింది వారుగా ఉంటారు, అప్పిచ్చేవారుగా ఉంటారు కానీ అప్పు చేయరని, మరి తల్లగా ఉంటారు కానీ తోకగా ఉండరని మరి ద్వితీయోపదేశకాండం 28లో సెలవిస్తున్న రీతిగా మనల్ని మనం ఆయన హస్తాలలో సమర్పించుకుందాం. అప్పుడు మనల్ని ఎవరిని చెయ్యి చాచే పరిస్థితిలో మనల్ని ఉంచాడు. అలాగే ఇతరుల సహాయం కోసం వేడే రీతిగా చేతులు కట్టుకుని తలదించుకునే పరిస్థితిని కూడా దేవుడు మనకి తేడండి. నిశ్చయముగా ప్రతిదీ కూడా ఆయన హస్తాలకి సమర్పించుకుందాము. ఆయన ఇచ్చే శ్రేష్టమైన ఆశీర్వాదాలను మనం పొందుకుందాం. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్.